ఖచ్చితంగా బైక్ రైట్ అక్కడే ఉందా. మొదటిగా పరలోకపు తండ్రి అయిన దేవదేవునికి నా వందనాలు తెలియజేస్తూ చేరవచ్చిన తోటి సేవకులైన మీ అందరికీ కూడా ప్రభు నా వందనాలు తెలియజేస్తున్నా. దేవుని కృపలో మనం కనికరింపబడి ఈ రోజున సత్యవాక్య పరిశీలన పాఠశాల అనే ఈ కార్యక్రమంలో మనం కలుసుకోవడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ చివరి లైన్లో కూర్చున్న సహోదరులకి వస్తే బాగుంటుంది. అప్పుడు కరెంట్ పోతా ఉంటుంది, మీకు ఆ ఫ్యాన్లు ఆగిపోతాయి అని మీకు వచ్చేది ఇలా వచ్చారు. చివరికి వచ్చిన ఇద్దరు సహోదరులు ఎవరికి వచ్చాయి. రైట్, చాలా సంతోషంగా ఉంది. సమ్మర్ టైంలో కూడా మనం అందరం ఇలా సమకూడిగాం. ముఖ్యంగా నువ్వేనన్ను ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. రోజు యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి చూసినప్పుడు చాలా బాధ వేసింది. తమ్ముడు దగ్గర సెల్లో ఆ ఫోటో చూస్తే ఏం లేదు, మొత్తం కన్నంతా పోయి ఎముక కనపడుతున్న పరిస్థితి. ఎలా ఉంటుందో నడవగలుగుతారో లేదో అనుకున్నాం. కానీ దేవుడి కృపను బట్టి మరి ఆయన సేవకుడిగా దేవుడు ఆయన మరలా లేవనెత్తి ఆరోగ్యవంతుడిగా ఆయన పనిలో వాడబడుకోవడానికి దేవుడు చేసిన మేలుని బట్టి దేవుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఎండాకాలపు వాతావరణ పరిస్థితుల్లో దేవుడు ఆయన పనివారిని అందరినీ ఆయన తప్పకుండా కాపాడుతున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. క్లాసులు ప్రారంభించిన దగ్గర నుంచి మరి క్రమం తప్పకుండా వస్తున్నటువంటి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మొన్న విజయవాడలో జరిగినటువంటి మీటింగ్కి కొద్దిమంది మాత్రమే సహోదరులు వచ్చారు. సహోదరులు రాము అలాగే కళ్యాణ్ అక్కడ కనపడటం జరిగింది. ఆ 2 దినాలు చాలా గొప్పగా, నువ్వు కూడా వచ్చినట్టున్నారు కదా, విజయవాడ వచ్చారు. వెరీ గుడ్. కాబట్టి చాలా చక్కగా జరిగాయి. సుమారు 2 రోజుల మీద కలిపితే ఒక 3,000 మంది సాగులు వచ్చినట్టుగా యావరేజ్గా మనం చెప్పచ్చు. అంటే ఎక్కువగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతం నుండి వచ్చినటువంటి సువార్థికులు మాత్రమే, విశ్వాసులు ఎవరు లేరు ఆ మీటింగ్స్లో. మరి కేవలం సువార్థికుల సహవాస కూడిక చక్కగా జరిగాయి. మంచి అంశాలు కూడా ఆ రోజున మాట్లాడడం జరిగింది. అందులో దేవుడి కృపను బట్టి నేను కూడా ఒక అంశాన్ని మాట్లాడడానికి సహోదరులు ఏర్పాటు చేశాను. ఇలాగ సహవాసం కలిగి ఉండడం అనేటువంటిది చాలా దీవెనకరమైనటువంటి సంగతి. అందుకే పెద్దలు ఆలోచన చేసి సంవత్సరానికి ఒకసారి ఆల్ ఇండియా ప్రీచర్స్ వర్క్షాప్, అలాగే సంవత్సరానికి ఒకసారి ఏపీ తెలంగాణ ప్రీచర్స్ వర్క్షాప్ అనేటువంటిది వాళ్ళు ప్లాన్ చేసి జరిగిస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం అనేటువంటిది ప్రాముఖ్యత కాకపోయినప్పటికీ సహోదరులుగా మనం అందరం కలుసుకొని ఒకరినొకరు బలపరచుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి చాలా చక్కగా ఆ కార్యక్రమం దోహదపడుతుంది. ఏంటంటే మనకు తెలిసిన వాక్యమే కదా అని మనం అనుకుంటాం. కాబట్టి వాక్యం కంటే ముఖ్యంగా ఐక్యత, సహవాసం అనేటువంటిది ఆ కార్యక్రమం ద్వారా చక్కగా ప్రోత్సహించబడుతుంది. ఈ సంవత్సరం ఆల్ ఇండియా ప్రీచర్స్ వర్క్షాప్ విజయవాడలో ఉన్నటువంటి సహోదరులు కేటీ భారతి గారు, అంటే చంద్రపాల్ గారి కుమారుడు, మరి బాధ్యత వహించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఒక్కడే సుమారు 10 నుండి 12 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఆ 3 రోజులు చక్కటి ఏర్పాట్లు చేసి సువార్థికులకు మంచి ఆతిథ్యం ఇస్తూ దేవుని వాక్యాన్ని బోధించడానికి చూపించారు. ఆ విషయాల్లో దేవుడు చక్కగా రోజులు జరిగించారు. మనం కూడా అలాంటి సహవాసాన్ని కలిగి ఉండడం అనేటువంటిది చాలా దీవెనకరమైనటువంటి సంగతి. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి అంశము మనం ముందుగా చెప్పుకున్నట్టుగా వాట్సాప్లో మనం పెట్టాం కదా. ఏంటి మన అంశము?
అంశం ఏంటి? ఎవరు వాట్సాప్ ఎవరు చూడలేదా? అది పోయిన నెల మీటింగ్ అది. ఈ నెల వాట్సాప్ ఇంకా చూసినట్లేదు. ఈ నెలలో మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే క్రీస్తు యొక్క నియమం. క్రీస్తు నియమం మనలందరికీ తెలుసు, మనకు తెలియదంటే. అయితే ఇప్పుడు సహోదరులుగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయను. క్రీస్తు ప్రభుని గురించి మనకి ఎంత తెలుసు? మనకేం తెలుసు క్రీస్తు ప్రభు గురించి? చెప్పాలి. క్రీస్తు ప్రభు అంటే ఎవరో ఏంటో దయచేసి సహోదరులు చెప్పాలి. ఎందుకు అడుగుతున్నాను? లేదంటే మాకు తెలియకుండానే ఇన్ని సంవత్సరాలు మేము సేవ చేస్తున్నామా అని దయచేసి మీరు అనుకోకండి. మీకు తెలియదని నేను అడగట్లా. అయితే ఏం తెలుసు అనేటువంటిది మనం మాట్లాడుకోవడం ద్వారా ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకొరకు అడుగుతున్నా, మీకు తెలియదని మాత్రం కాదు. కాబట్టి క్రీస్తు ప్రభు గురించి మనకేం తెలుసు చెప్పండి. బ్రదర్ అంటున్నారు. చెప్తున్నారు, ఏమంటున్నారు? రక్షకుడు, దేవుని కుమారుడు, ఇంకా క్రీస్తు ప్రభుని గురించి మనకేం తెలుసు? ఆయన లక్షణాలు చెప్తున్నారు మీరు. ఆయన గురించి మీకు ఏం తెలుసు అని అడుగుతున్నా. నా గురించి చెప్పన్నారు అనుకోండి, లేదు తమ్ముడు రామకృష్ణ గురించి చెప్పన్నారు అనుకో, ఆయనది చింతలపాలెం, ఆ నాన్నగారి పేరు దావీదు, ఆయన వ్యవసాయం చేసేవాడు, ఆయన ఇంటర్మీడియట్ డిగ్రీలో ఆయన చదువుకున్నాడు, ఆయన దేవుడి సేవకుడిగా పనిచేస్తున్నాడు, ఆయనకు భార్య 3 బిడ్డలు ఉన్నారు, ఆయన పలానా మేస్తరపేటలో దేవుని పరిచయం. ఇది చెప్పమంటున్నాను నేను. ఆయన లక్షణాలు చెప్తున్నారు మీరు. మళ్ళా అక్కడికే వస్తున్నాడు. నా ప్రశ్న నీకు అర్థం కావట్లా. క్రీస్తు ప్రభుని గురించి మనకి ఏం తెలుసు? ఆయన గురించి, ఆయన వృత్తాంతం కొని, ఆయన వృత్తాంతం గురించి మనకి ఏం తెలుసు? మాకు క్రీస్తు ప్రభు గురించి తెలియకపోవడం ఏంటండి? 30 ఏళ్ళుగా ఆయన సేవ చేస్తున్నాను అని ఒక హైలీ ప్రొఫైల్ నా మైండ్లో ఉంది. అందుకే అడుగుతున్నా. ఒక గొప్ప ప్రొఫైల్ ఉంది నా మైండ్లో. ఆయన గురించి నాకు అంతా తెలుసు, నాకు తెలియకపోవడం ఏంటి? అందుకే తెలిసినవేమో కొన్ని చెప్పమని నేను అడుగుతాను. ఏం తెలుసు మనకు క్రీస్తు ప్రభు గురించి? రైట్, ఓకే, పోనీ. దావీదు సంతానంలో పుట్టాడు. ఆయన దావీదు సంతానం. నెక్స్ట్, కన్యకకు పుట్టాడా? కన్యకకు పుట్టాడు. కన్యకకు పుట్టాడు. ఇంకా మీరు చెప్పాలా? మీరు చెప్తేనే లెసన్ ముందుకు వెళ్తుంది, లేకపోతే వెళ్దాం. దాని గురించి మీరు ఏమని అనుకుంటున్నారని శిష్యుని అడిగితే, శిష్యుడు అన్నాడు, సజీవుడైన దేవుని కుమారుడు. సజీవుడు అయిన, ఇది చాలా హై ప్రొఫైల్ క్యారెక్టర్. అది ఆయన చరిత్రను అడుగుతున్నాను అన్న. మీరు క్యారెక్టర్ చెప్తున్నారు. ఆయన క్యారెక్టర్ ఏంటంటే చాలా హై ప్రొఫైల్. సజీవుడైన దేవుని కుమారుడు, దేవుడితో సమానుడు, దేవుడు అయినటువంటి వాడు. మీరు చెప్పిన చాలా హై ప్రొఫైల్ అది. నేను అది అడగట్లా. క్రీస్తు ప్రభు గురించి మనకేం తెలుసు? ఆ ప్రొఫైల్ కూడా శిష్యులకు తెలిసి చెప్పింది కాదు అది.
పేతురు ఆ ప్రొఫైల్ చెప్పగానే, ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ పేతురు కదా చెప్పాడు. పేతురు చెప్పిన వెంటనే పేతురు నీకు చాలా జ్ఞానం ఉంది అలా ప్రభు ఏమన్నాడు, ఇది ఆయన నీకు బయలుపరిస్తేనే నీకు ఈ సంగతి తెలిసింది, కానీ నరమాత్రులు ఎవరు అంటే మనిషి యొక్క మేధస్సులో దీన్ని గ్రహించగలిగిన స్వభావము వల్ల కలిగింది కాదు, ఇది పరలోకపు తండ్రి నీకు బయలుపరిస్తే నువ్వు చెప్తున్నావు అన్నాడు. అయితే పరలోకపు తండ్రి పేతురు ద్వారా ఎందుకు బయలుపరిచారంటే ఈ రోజు మనకు తెలియడం కోసం. ఆయన ఎవరో లోకం పరిపరి విధాలుగా అనుకుంటుంది, ప్రవక్త అని, ఏలియా అని, మెస్సీ అని, లేకపోతే ఇంకోటని అనుకుంటున్నప్పుడు అసలు వాస్తవం ఏంటో ప్రపంచం తెలుసుకోలేదు కాబట్టి తెలియజేయాలనే ఉద్దేశంతో పరలోకపు తండ్రి అక్కడ ఉన్న వాళ్ళలో పేతురు నోట దాన్ని బయలుపరిచారు. అది తండ్రి చేసినటువంటి ఏర్పాటు. అది హై ప్రొఫైల్, నేను దాన్ని కాదన్నట్లా. ఆయన జీవన విధానంలో మనకు ఆయన గురించి, ఆయన స్వభావం గురించి మనకేం తెలుసు? ఆయన సాత్వికుడు, రైట్, అది క్యారెక్టరే, సాత్వికం. ఆయన సాత్వికం కలిగినవాడు, రైట్, ఓకే, వదిలేండి. 33.5 సంవత్సరాలు బ్రతికాడు, యెరూషలేములో బ్రతికాడు. శ్రమ పొంది చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడయ్యాడు, పరమునకు వెళ్ళాడు. ఇవే మనకు తెలుసు ఆయన గురించి. ఇంకేమో తెలుసా? ఆయన జీవన విధానంలో మనకు తెలిసింది ఏంటంటే ఆయన దావీదు సంతానం. దావీదు సంతానం అనేది కూడా మనకు తెలియలా, ప్రవక్తలు చెప్తే మనకు తెలిసింది. దావీదు సంతానం అనేది కూడా మనకుగా మనం గ్రహించుకున్నదేమి కాదు, ప్రవక్తలు చెప్తే తెలిసింది. ఆయన జీవన విధానంలో మనుషులు చూసి సాక్ష్యంగా వ్రాసినటువంటి సంగతులు మనం చదువుల ద్వారా అర్థం చేసుకున్న సంగతులు ఏంటంటే ఆయన కన్యకకు పుట్టాడు, 33 సంవత్సరాలు భూమి మీద జీవించాడు, యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆ తర్వాత శ్రమ పొందాడు, సమాధి చేయబడ్డాడు, అంటే చనిపోయి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, అనేకులు చూస్తుండగా పరమునకు వెళ్ళిపోయాడు. దిస్ ఈస్ ద ఐ విట్నెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే. ప్రజలు కళ్ళతో చూసి ఆయన చెప్తున్న మాటలు విని ఆయన గురించినటువంటి విధానాన్ని అర్థం చేసుకున్నది. ఈ రోజు ఎవరైనా అడిగితే ఆయన గురించి చెప్పే సంగతులు కూడా ఇవే. వాస్తవంగా క్రీస్తు ప్రభు అదేనా? క్రీస్తు ప్రభు వాస్తవంగా అదేనా? ఈ 33 జీవన విధానంలో కేవలం ఈ కార్యక్రమాల కొరకే వచ్చాడా? ఆయన కేవలం అదేనా? గ్రంథంలో ఒక దగ్గర మనకు కనపడదు. ఆయన బోధనలో, ఆయన చేసిన కార్యక్రమాల్లో ఆయన ఏంటో మనకు కనపడతా ఉంటాం. ఇవి రక్తమాంసాల దేహంలో ఉన్న ఏ మనుషుల జీవితంలో జరుగుతాయి. జన్మించడం, జీవించడం, చనిపోవడం, సమాధి చేయబడటం ఎవరి జీవితంలోనే జరుగుతాయి. కానీ అందరిలాగా జీవితాన్ని జీవిస్తూ అందరిలాగా చనిపోయి ఇలా ఉండలా, అందరిలాంటి జీవన విధానాన్ని కలిగి ఉండడానికి ఆయన భూమి మీదకి రాలా. ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని జరిగించడానికి ఏర్పాటు చేయబడి భూమి మీదకి వచ్చాడు. ఒక ప్రత్యేకమైన విధానాన్ని జరిగించడానికి ఏర్పాటు చేయబడి ఆయన భూమి మీదకి వచ్చాడు. మనకు తెలియవలసింది అది. ఏర్పాటు చేయబడి పంపబడి భూమి మీదకి వచ్చినటువంటి ఆయన ఏ నియమానికి కట్టుబడి తన జీవన విధానాన్ని కొనసాగించాడో, ఏ నియమాన్ని ఆయన బోధించాడో, ఏ నియమాన్ని అనుసరించి ఆయన చేయవలసినటువంటి కార్యంలో జయమును సంపాదించాడో అది మనకు తెలియాలి. అది మనకు తెలిస్తే క్రీస్తు ప్రభు గురించి మనకు పూర్తిగా
తెలిసినట్టు. ఆయన పుట్టుపూర్వతాలు తెలిస్తే మనకు తెలిసినట్టు కాదు. ఇది ప్రతి మానవుని యొక్క జీవన విధానంలో ఉండేవి. కానీ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన నియమం ఉంది. ఎఫెసీ పత్రికలో మనం అనేక సార్లు చదువుతూ ఉంటాం. ఎఫెసీ పత్రికలో మొదటి అధ్యాయము 3-4 వచనాల నుండి మనం చదువుతున్నప్పుడు క్రీస్తు ప్రభునందు పరలోకపు తండ్రి అనేక మంది కుమారులను సంపాదించాలని ఆయన సంకల్పించినట్లుగా మనం చూస్తాం. సంకల్పించినటువంటి ఆయనకి లేదా ఆయనలాంటి కుమారులు కావాలని దేవుడు ఆశించి లేక దైవ కుటుంబం ఆశించి చేసినటువంటి తీర్మానంలో ఆయనకు ఒక నియమాన్ని అప్పగించి ఆ నియమం ప్రకారమే ఆయన్ను ఆ కార్యనిర్వహణ బాధ్యతలు అప్పగించి భూమి మీదకి పంపడం జరిగింది. అవునా కాదండి? పరలోకపు దైవ కుటుంబం యొక్క తీర్మానం లేకుండా ప్రభు వచ్చాడా? రాలా. పరలోకపు దేవుని యొక్క పరలోకపు దైవ కుటుంబం యొక్క తీర్మానంలో భాగంగా ఆ కార్యనిర్వాహకతను ఆయన జరిగించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆ వచ్చినటువంటి క్రమంలో ఆయన ఎవరికి సంబంధించినటువంటి కార్యాలను నిర్వహించవలసి వచ్చింది అంటే రక్తమాంసంలో దేహంలో నివసిస్తున్నటువంటి వారి యొక్క జీవన విధానంలో వారికి ఉన్నటువంటి సమస్యను విడిపించడానికి ఆయన కార్యనిర్వహణ బాధ్యతను అప్పగించుకున్నారు. ఏంటి రక్తమాంసంలో దేహంలో ఉన్నటువంటి వారి యొక్క సమస్య ఏంటండి? ఫిబ్రవరి పత్రిక 2వ అధ్యాయం. ఫిబ్రవరి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఎందుకనట ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాడు అంటే ఆయనకు ముందు కొంతమంది రక్త మాంసంలో పాలిభాగస్తులుగా ఉన్నారు. ఆయనకు ముందు రక్త మాంసంలో పాలిభాగస్తులుగా ఉండి జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి మరణం అనేటువంటి ఒక భయం ఉంది. ఆ మరణం అనేటువంటి భయము ఆ రక్త మాంసంలో జీవిస్తున్నటువంటి వారిని భయపెడుతుంది, బాధిస్తుంది. దానివల్ల వారు బానిసలు అయిపోయారు. కాబట్టి ఆ భయం నుండి ఆ బానిసత్వం నుంచి విడుదల చేయాలి అంటే ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడు కావలసిన అవసరత ఏర్పడింది. అందుకొరకు ఆయన ఈ భూమి మీదకి రక్త మాంసమును ధరించుకొని వచ్చాడు. విషయాన్ని అర్థం చేసుకోండి. క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినటువంటి విధానము కేవలం మీకు ఈ కాస్త విషయాల కొరకు కాదు. రక్తమాంసంలో దేహంలో జీవిస్తున్న ప్రతి వాడి యొక్క బానిసత్వపు విధానం నుండి విడుదల చేయడానికి ఆయన రక్తమాంసంలో పాల్పడ్డాడు. అక్కడ చాలా ఎంత క్లియర్ గా చెప్పాడు చూడండి. అనగా ఆ ప్రకారమే మరణం యొక్క బలం గల వారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలుపడాడు. కాబట్టి మామూలుగా పుట్టి జీవించి జీవితాన్ని ముగించి వెళ్ళిపోయిన వాడికి ఇక్కడ రక్తమాంసములు వాడికిలాగే రక్తమాంసములు ధరించినటువంటి క్రీస్తు ప్రభు యొక్క కార్యనిర్వాహకానికి వ్యత్యాసం ఉంది. ఇక్కడ భూమి మీద జన్మించినటువంటి వాడు తన కొరకు, తన కుటుంబం కొరకు, తన భార్య కొరకు, తన బిడ్డల కొరకు, లేదా తన అన్నదమ్ముల కొరకు, అక్కచెల్లెల కొరకు, తన కుటుంబ బాధ్యతల కొరకు జీవన విధానాన్ని కొనసాగించి ఒక రోజును ముగించేసి వెళ్ళిపోతాడు. కానీ క్రీస్తు ప్రభు అది అందు కొరకు రాలా. ఆయన కొరకు ఆయన రాలేదు. ఆయన కొరకు ఆయన రాలా. ఆయన గురించి మనకు తెలియవలసింది అదే. ఆయన కొరకు ఆయన రాలేదు. వేరొకరి కొరకు ఆయన నియమింపబడి వేరొకరి సమస్యను పరిష్కరించడానికి, వేరొకరి యొక్క శాపమును పరిహరించడానికి
ఆయన రక్త మాంసంలో పాల్గొడాడు. కాబట్టి అలాగున్న రక్త మాంసంలో పాల్గొడైన ఆయనకి నియమం ప్రకారమైనటువంటి కార్యనిర్వహణ బాధ్యత అప్పగించబడింది. అడ్డగౌతనంగా ఎట్లా పడితే అలాగా జీవన విధానాన్ని కొనసాగించడానికి, కార్యం చేయడానికి ఆయనకు అవకాశము లేదు. ఒక నియమం ప్రకారంగా ఆ యొక్క బాధ్యతను నిర్వహించాలి. ఏ బాధ్యతని అంటే మరణము నుండి, మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించేటువంటి బాధ్యత ఒక నియమం చొప్పున నిర్వహించవలసినటువంటి ఏర్పాటు ఉంది. ఎలా పడితే అలా చేయడానికి లేదు. ఎలా పడితే అలా చేయడానికి ఆయనకు అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. ఆయనకి ఎలా పడితే అలాగా అవకాశాలు ఉన్నాయి, కానీ ఆయన అలా చేయాల. అలా చేయడం అనేటువంటిది రక్త మాంసంలో దేహంలో ఉన్నటువంటి వాడి యొక్క విధానం కాదు. అప్పుడప్పుడు ఆయన రక్త మాంసంలో దేహంలో ఉంటూ, రక్త మాంసంలో దేహంలో ఉన్న నేను నరమాత్రుడిని కాదు, దైవకుమారుణ్ణి అని చెప్పడానికి ఈ మానవాతీతమైనటువంటి కార్యక్రమాలు కొన్ని జరిగాయండి. ఏంటవి? ఆయన నీటి మీద నడుస్తూ వచ్చాడు. ఇది నరమాత్రుడు ఎవరు చేయగలిగింది కాదు. ఆయన ఇక్కడ చెప్పాడు, అక్కడ వాడు బ్రతికి కూర్చున్నాడు, లేచి కూర్చున్నాడు. ఆయన ఇక్కడ చెప్పాడు, నీ కుమారుడు బ్రతికాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే నేను ఏ సమయానికి చెప్పాడో అక్కడ వాడు ఆ సమయానికి లేచి కూర్చున్నాడు. కొందరు వచ్చారు, నీకెందుకు నువ్వు ఆ బాలకుని ఇబ్బంది పెడతావు, నీ కుమారుడు చనిపోయాడు, నీ చనిపోయిన వాడిని బ్రతికించడం ఎవడతరం కాదు కాబట్టి నువ్వు వచ్చేయన్నా. కానీ ప్రభు అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన వాడిని ముట్టుకుంటే వాడు లేచి కూర్చున్నాడు. ఇవి మానవాతీతమైనటువంటి కార్యక్రమాలు. అంటే రక్తమాంసముల దేహంలో ఒక సామాన్య మానవుడిలాగా జీవన విధానాన్ని ముగించడానికి, కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్ళిపోవడానికి క్రీస్తు ప్రభు పంపబడలా. ఆయనకంటూ ఒక నియమం ఉంది. ఆ నియమము దైవశక్తి చేత రక్తమాంసముల దేహము పాప మరణములకు లోను కాకుండా జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఆ పాప మరణముల నియమంలో దాన్ని విజయం వైపు నడిపించేటువంటి బాధ్యత అప్పగించుకొని ఆయన ఈ భూమికి వచ్చాడు. మనం క్రీస్తు ప్రభు గురించి తెలియవలసింది ఏంటి అంటే అది తెలియాల. ఆయన ఆయన అప్పగించుకున్నటువంటి బాధ్యత, ఆయన అప్పగించుకున్నటువంటి నియమము ఎంత గొప్పదో మనకు అర్థం కావాలా. ఎంతసేపు ఆయన సత్యంలో బ్రతికించాడు, కుష్ఠరోగిని బాగు చేశాడు, కుంటోడు కాళ్ళు ఇచ్చాడు, కుంటోడి కళ్ళు ఇచ్చాడు, అది చేశాడు. ఇది కాదు అసలు. ఆయన వచ్చిన కోసం కాదు. ఆయన వచ్చింది రోగులు స్వస్థపరచడానికి కాదు. ఆయా సందర్భాల్లో మనకు దైవ సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియచేయడానికి దేవుని చేత పంపబడిన వాడుగా, దేవుని కుమారుడుగా మనలో విశ్వాసాన్ని పుట్టించడానికి ఆయా సందర్భాల్లో ఆయన కార్యక్రమాలు చేశాడు. అంతేగాని ఇంకొక అందుకు కాదు, వాటిని చేయడానికి మాత్రం రాదు. కాబట్టి మనకి క్రీస్తు ప్రభు గురించి తెలియవలసింది ఏంటంటే ఇది కేవలం స్క్రీన్ మీద ఉంది, తెర మీద ఉంది. కానీ మనకి తెలియవలసిన విషయాలు తెర వెనక ఉన్నాయి. తెర వెనక్కున్నటువంటి క్రీస్తు ప్రభు మనకు తెలియాలి. తెర మీద ఉన్న సంగతులు ఎవడన్నా చెప్తాడు, కంటికి కనపడుతుంటాయి, చెవికి వినపడుతుంటాయి కాదు. కానీ తెర వెనక ఉన్నాడే, ఆయన గురించి మనకు తెలియాలి. వాస్తవికమైనటువంటి క్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన గురించి మనకు తెలియాలి. ఆయన అప్పగించుకున్నటువంటి నియమం ఏంటో మనకు తెలియాలి. ఆయన అప్పగించుకున్నటువంటి నియమంలో రక్తమాంసముల దేహంలో ఒక విషయాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాం. గలతీయులకు 6వ అధ్యాయము 2వ వచనం.
ఇలా క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చు. పౌలు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న స్టేట్మెంట్ తనది మాత్రం కాదు. జాగ్రత్తగా గమనించండి. మాట్లాడుతున్న స్టేట్మెంట్ ఎవరిదంటే క్రీస్తు ప్రభుది. క్రీస్తు ప్రభుని గురించినటువంటి స్టేట్మెంట్ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ జ్ఞానం చేత మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు పౌలుకు కూడా నేను ఇంకొకటి భారాన్ని భరించాలన్న సంగతి అతనికి తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదండి? ఏ నియమంలో ఎదిగాడు పౌలు? కంటికి కన్ను కంటికి కన్ను. వాడు కొడితే నువ్వు 2 కొట్టు అనే నియమంలో పెరిగాడు. వాడు కన్ను తీసేస్తే నువ్వు కూడా కన్ను తీసే నియమంలో పెరిగాడు. అలాంటి వాడికి ఎదుటివాడి భారాన్ని భరించాలనేటువంటి జ్ఞానం ఉంటుందా? ఉండడానికి అవకాశం లేదు. కానీ ఆ నియమంలో పెరిగిన వ్యక్తి పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము సంపాదించుకున్న తర్వాత, పరిశుద్ధాత్ముని యొక్క బలమును ఆదరణను పొందిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే తాను విశ్వసించినటువంటి తన ప్రభు యొక్క నియమం ఏంటో చెప్తున్నాడు. ఇక్కడ ఏదో చెప్తున్నాడు. తన ప్రభు యొక్క నియమం ఏంటట? ఒకని భారములను ఒకడు భరించి ఈనాడు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. నేను ముందు చెప్పిన ఇంట్రడక్షన్కు చెప్పినటువంటి ఉపోద్ఘాతం ఏదైతే నేను చెప్పానో, ఆయన ఎందు నిమిత్తం వచ్చాడు అంటే తన నిమిత్తము కాదు. ఆయన నియమించుకున్నటువంటి నియమం ఏదైతే ఉందో ఆ నియమము తన కొరకు కాదు. దేవుడు తన యొక్క కుటుంబవాసులను తిరిగి తన కుటుంబానికి చేర్చుకోవడానికి చేసినటువంటి సంకల్పంలో ఆ బాధ్యతలు నిర్వహించేటువంటి భారాన్ని లేక ఆ బాధ్యతని అప్పగించుకొని రక్తమాంసముల దేహంలో దేవుని పిల్లలైనటువంటి వారి కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన కొరకు ఆయన రాలేదు. కాబట్టి ఇక్కడ పౌలు గారు ప్రభు యొక్క జీవన విధానంలో ఆయన నియమించుకున్న నియమం ఏంటో ఇక్కడ ఓపెన్ చేశాడు. ఏంటి అదంటే ఒకరి భారమును ఒకరు భరిస్తూ, అంటే ఒకరి భారమును ఒకరు భరించడం అనేటువంటిది ఎవరి నియమము? క్రీస్తు ప్రభు యొక్క నియమం. ఒకరి భారాన్ని ఒకరు భరించిన వాడే క్రీస్తు యొక్క నియమాన్ని కొనసాగించేవాడు. ఒకరి భారాన్ని ఒకడు భరించలేనప్పుడు క్రీస్తు యొక్క నియమము నెరవేర్పనేటువంటిది జరగదు. కొన్ని సందర్భాల్లో ఆ నియమాన్ని నిర్వహించే విషయం, ఆ నియమాన్ని కొనసాగించే విషయంలో క్రీస్తు ప్రభు కూడా వేదనను శ్రమను అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా ఘోరమైనటువంటి సమస్యల్ని అధిగమించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకొరకు అంటే ఎదుటి వారి యొక్క భారాన్ని భరించే కొరకు. ఎదుటి వారి యొక్క భారాన్ని భరించడం అనేటువంటిది అంత తేలికైనటువంటి సంగతి కాదు. ఎదుటి వారి యొక్క భారాన్ని భరించడము అంటే ఎదుటివాడి యొక్క లోపాన్ని సహించడం, ఎదుటివాడు చేస్తున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి ఆ కార్యాన్ని సహించడం. భారాన్ని భరించడం అంటే లోపాన్ని సహించడం. ఈ మాటలని మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకరి భారాన్ని ఒకడు భరించాలంటే ఎదుటివాడి వల్ల నీకు కలిగేటువంటి సమస్యని, నీకు కలిగేటువంటి నష్టాన్ని నువ్వు భరించగలిగితే నువ్వు క్రీస్తు నియమాన్ని కొనసాగించేవాడుగా ఉంటావు. కానీ ఆ నియమం అది మనం ఇప్పుడు చేయగలుగుతున్నామా? ఎదుటివాడి వల్ల మనకు సమస్య రాకపోయినా సరే వాడు బాగుపడుతుంటే చూసి ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అన్న చెప్పాలి. ఈ విషయంలో ఎదుటివాడి భారాన్ని మనం భరించకపోగా, వాడు మనకి ఏ నష్టం చేయకపోయినా వాడి కష్టార్జితం చేత, వాడి యొక్క భక్తి విశ్వాసతల చేత వాడు ఎదుగుతుంటే వాడిని చూసి భరించలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు సమాజం ఉంది. అంటే
క్రీస్తు ప్రభు యొక్క నియమాన్ని జరిగించకపోగా దానికి వ్యతిరేకమైన నియమం వైపు ఈ రోజున సమాజము వెళుతూ ఉంది. అలాంటి సమాజంలో ఈ రోజున మనము క్రీస్తు నియమాన్ని ధరించిన వారుగా నిలబడి క్రీస్తు ప్రభు పక్షాన పనిచేస్తున్నాం. సేవకులుగా ఒక మాటలో చెప్పాలంటే ఆ నియమాన్ని ధరించిన వాడికి ఆ రోజున ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చాయో అన్ని శ్రమలు రావడానికి అవకాశం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఆ నియమాన్ని నువ్వు కొనసాగించదలుచుకుంటే, నేను కొనసాగించదలుచుకుంటే, ఆయన పడినటువంటి వేదనలు, ఆయన పడినటువంటి నిందలు, ఆయన పడినటువంటి అవమానాలు, ఆయన అనుభవించినటువంటి బాధలు, సాధకము లేకపోతే సమస్యలు ఈ రోజున ఆయన ప్రతినిధిగా లేదా ఆయన నియమాన్ని కొనసాగించేవాడుగా నీవు నేను భరించవలసినటువంటి అవసరత ఉంది. అది క్రీస్తు ప్రభు అంటే. క్రీస్తు ప్రభు యొక్క నియమం అంటే అది. ఎదుటివారి భారాన్ని భరించేది క్రీస్తు ప్రభు యొక్క నియమం. వాస్తవానికి ఈ నియమానికి వేరుగా ఆయన పరలోకం నుండి ఏమైనా చేయగలడు, కానీ ఆయన చేయడానికి ఒప్పుకోలా. ఇక్కడ ఒక సంగతి, క్రీస్తు ప్రభు ప్రతి వేకువనే ప్రతి సాయంకాలము ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసేవాడు కదా. మనకు తెలుసు కొన్ని ప్రాంతాలు. ఆ దగ్గరలో ఉన్నటువంటి కొండ వైపుకి వెళ్ళేవాడు, గెత్సేమనే తోటకి వెళ్ళేవాడు, ఒలీవల తోటకి వెళ్ళేవాడు, యెరూషలేము దగ్గరలో ఉన్నటువంటి పర్వతాల మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఎవరికైనా తెలుసా? ఆయన ప్రార్థన ఎవరికైనా తెలుసా అండి? ఆయన ప్రార్థన గురించి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని అంటే, ఆయన ప్రార్థించుచుండగా ఆయన రక్తము చెమట రక్త బిందువులుగా, అంటే చెమట రావలసినటువంటి శ్వేతరంధ్రాల నుంచి ఏమొచ్చింది? రక్తం వచ్చింది. అంటే ఎంతగా తనను తాను బాధ అనుభవిస్తే అది బయటకు వస్తుంది. మామూలుగా ఒక వ్యక్తి కొడితే గాయమే రక్తం రావడం వేరు, ఎవరు కొట్టకుండా దానంతట అదే బయటికి రావడం వేరు. అంటే తన దేహాన్ని ఎంతగా నలగొట్టుకుంటే, ఎంతగా వేదన అనుభవించి దాన్ని బంధించుకుంటే శ్వేతరంధ్రాల నుంచి రక్తం వస్తుంది. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన రక్తము ఆయన వేదన పడి మరింత ఆతృతముగా ప్రార్థన చేయగా ఆయన వేదన పడి మరింత ఆతృతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన చెమట రక్త బిందువులాగా అవుతుందట. ఎంత వేదన పడుతున్నాడు, దేని విషయంలో వేదన పడుతున్నాడు ఎప్పుడన్నా మనకు అర్థమైందా? మనకు అర్థమైంది ఏంటంటే, దేని విషయంలో వేదన పడుతున్నాడు అంటే ప్రజలందరి కొరకు. అవునంటారా? మనుషులందరి కొరకు ఆయన వేదన పడుతున్నాడనే మనం విన్నాం. అవునండి, మనుషులందరి యొక్క రక్షణ కొరకు ఆయన భారం కలిగి ఉన్నాడు. వాస్తవమే. అందుకొరకే ఆయన వేదన పడుతున్నాడు, అందుకొరకే ఆయన బాధను అనుభవిస్తున్నాడు అన్నా. అది నిజమేనా? అది ఒక కోణంలో అది వాస్తవమే కావచ్చు. కానీ ఆయన వేదనని, ఆయన చేసిన ప్రార్థనలో ఉండేటువంటి భారమైనటువంటి సన్నివేశాన్ని పరిశుద్ధాత్ముడు ముందుగానే దావీదు ద్వారా దాన్ని గ్రంథస్థం చేయించాడు. కీర్తనలో 22వ అధ్యాయం ఒకసారి తీసి చదవాలా? కీర్తనలో 22వ అధ్యాయం. సాధారణంగా దీన్ని చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే,
దావీదు చాలా బాధ అనుభవిస్తున్నాడు. దావీదు సంతానమైన క్రీస్తు ప్రభు యొక్క వేదన ఇక్కడ ముందుగానే రికార్డ్ చేయబడింది. మీరు డైరెక్ట్ గా దీన్ని దావీదుకి అప్లై చేస్తే వీటిలో ఏ ఒక్కటి కూడా దావీదుకి సూట్ అవ్వదు. మీరు గమనించండి, ఇందులో ఏదైనా మనం బలవంతంగా దావీదుకి అప్లై చేయాలి, కానీ వాస్తవంగా అయితే దావీదుకి ఏది కూడా వీటిలో ఏ అంశం కూడా సూట్ అవ్వదు. మనం అప్లై చేస్తాం బలవంతంగా. కానీ ఇక్కడ ఈ 22వ కీర్తనలో పూర్తిగా 1 నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులను మీరు ఆలోచన చేస్తే, ప్రభువు తన మరణపు వేదనని రక్తమాంసముల దేహములో ఎవరినైతే రక్షించడానికి ఆ దేహాన్ని ధరించుకున్నాడో ఆ రక్షించే విషయంలో తన దేహము ఎంతటి వేదనకు గురవుతుందో అక్కడ ప్రభు చెప్తున్నాడు. చదువుదాం ఒకసారి. పూర్తిగా చదివితే మనకు ప్రభు యొక్క వాస్తవికమైనటువంటి భారభరితమైనటువంటి ప్రార్థన ఏంటో దేని కొరకు మనకు అర్థమవుతుంది. చదువుదాం. నా దేవా నీ వేళనని విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేళ దూరముగా ఉన్నావు. ఈ మాటలు మీకు ప్రభువారు ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో పడిన వేదన, అలాగే శిలువ యాత్రలో పడినటువంటి వేదన, శిలువ మీద ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి వేదనని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండట్లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఇచ్చిరి, వారు నీ యందు నమ్మిక ఇచ్చగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఇచ్చి సిగ్గుపడకపోయింది. ఏంటంటున్నాడు ఇక్కడ? వాస్తవానికి గతంలో తమ పితరులందరూ నరమాత్రుడు, వారు చేసినటువంటి ప్రార్థన మనవి నువ్వు విన్నావు, వారికి విడుదల దయచేశావు, వారికి స్వతంత్ర దేశాన్ని ఇచ్చావు, వారిని రాజులుగా లేకపోతే న్యాయాధిపతులుగా స్వతంత్రత కలిగినటువంటి జీవన విధానంలో వారు కొనసాగడానికి వారి మొరను విని వారికి నీవు చేయవలసినటువంటి మేలులన్నీ చేశావు. కానీ నా విషయానికి వచ్చినప్పటికీ ఎందుకు ఇలాగైంది అనేటువంటిది అక్కడ ప్రభు యొక్క ప్రార్థన మనవి మనకు కనపడుతుంది. పై విషయాన్ని ప్రభు ప్రస్తావించాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి వారు చేసిన ప్రార్థనలు విన్న తర్వాత దేవుడు వారి కొరకు చేసినటువంటి ఆ విధి విధానాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను. నేను నరుడను కాను, నేను పురుగును అంటే ఇప్పుడు మనుషులు ఆయన ఎలా చూస్తున్నారు? పురుగులా చూస్తున్నారు. ఒక మనిషిలాగా ఆయన ట్రీట్ చేయట్లా, ఒక మనిషిని ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేయట్లా. ఉమ్ము వేసేవాడొకడు, గుద్దేవాడొకడు, తిట్టేవాడొకడు, అవమానించేవాడొకడు, వాడికి ఎలా వీలు పడితే అలా కొట్టేవాడొకడు, ఎంతగానైనా అవమానించేవాడొకడు. అది ఈ రోజుకి మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారుగా, క్రీస్తు ప్రభు యొక్క జనన విధానం గురించి ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఒకడేమో అక్రమ సంబంధం ఒకడు అంటాడు, ఆడెవడో సోల్జర్కి పుట్టాడని ఒకడు అంటాడు, లేకపోతే ఇంకొక తప్పుడు విధానంగా పుట్టాడని ఇంకొకడు అంటాడు. రకరకాలుగా వింటున్నాం. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం వింటున్నామంటే ఆ రోజున ప్రత్యక్షంగా ఇంకెంత దుర్మార్గంగా ప్రభువుని గురించి మనుషులు మాట్లాడుంటారో చూడండి. అందుకే ఇప్పుడు ఆయన చెప్తున్న మాట అంటే, నేను నరుడను కాను, పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూసి వారందరూ పెదవులు విరిచి తలాడించుచును నన్ను అపహసించున్నారు. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా.
ఆయన వారిని తప్పించినేమో అందురు. గర్భము నుండి నన్ను తీసేవాడు నీవే. నేను నా తల్లి యొక్క స్తన్యము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసి మొదలుకొని నాకు ఆధారం నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడూ లేడు, నాకు దూరముగా ఉండకుము. ఇవన్నీ రక్త మాంసముల దేహంలో ప్రభు వేదన అనుభవిస్తూ చెబుతున్నటువంటి లేక చేస్తున్నటువంటి ప్రార్థనని దావీదు ముందుగా పరిశుద్ధాత్మ చేత రాస్తున్నాడు. ఇక్కడ ఇంకొక మాట ఉంది 12వ వచనంలో, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాల దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహం వలె వారు నోరు తెరుచున్నారు. నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరుగుచున్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నా నిదానించుచు నన్ను తేల్చిస్తున్నారు. నా వస్త్రమును వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేస్తున్నారు. యెహోవా, దూరముగా ఉండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురిపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షింపుము. నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజము మధ్య నిన్ను స్తుతించెదను. ఎంతటి వేదనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభువారు నియమానికి అప్పగించుకొని ఆ నియమాన్ని నిర్వహించేటువంటి క్రమంలో ఆయన పడుతున్న వేదన ఏంటో ఇక్కడ రాయబడింది. ఆయన తండ్రికి చేసిన ప్రార్థన ఏంటో ముందుగానే దావీదు ద్వారా పరిశుద్ధాత్మను రికార్డ్ చేయించాడు. భాషాల దేశపు వృషభములు, బలమైన వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. వృషభం అంటే ఎద్దులు, అంటే ఎద్దులు లాంటి రోమా సైనికులు నన్ను వధిస్తున్నారు. ఎద్దులు లాంటి బలమైనటువంటి రోమా సైనికుల చేతికి నేను అప్పగించబడ్డాను. నా దేహము నలుకొట్టబడుతుంది. నా ఎముకలు నేను లెక్కించుకోగలుగుతున్నాను. అంటే నా మాంసం అంతటిని వారు లాగివేశారు. ఎముకలు ఎప్పుడు కనపడతాయి? మాంసం లాగివేయబడితే ఎముకలు కనపడతాయి, లేదంటే ఎముకలు కనపడడానికి అవకాశము ఉండదు. కాబట్టి ఆయన దేహమందరి మాంసం అంతటిని ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు, ఆ కొరడాకు సుమారు 36 గాలం ముళ్ళు ఉన్నప్పుడు, ప్రతి దెబ్బకి 36 చోట్ల గాయం మీద లాక్కొచ్చినప్పుడు మాంసం మిగలడానికి అవకాశము లేదు. నియమానికి కట్టుబడిన క్రీస్తు ప్రభు ఏంటో మనకు అర్థమవ్వాలి. ఈ క్రీస్తు ప్రభు మనకు అర్థమవ్వకల్లా స్త్రీకి పుట్టాడు, 33 ఏళ్ళు బ్రతికాడు, స్వస్థతలు చేశాడు, భోజనం పెట్టాడు, ఈ కాదు. ఒక నియమానికి కట్టుబడి తాను నిర్వహించవలసినటువంటి కార్యాన్ని సాధించే విషయంలో ఆయన పడినటువంటి వేదనంతటిని అనుభవించే విషయంలో ప్రభు ఎలాంటి వాడో మనకు అర్థమవ్వాలి. ఆయన నియమించుకున్నటువంటి నియమానికి ఎంతగా కట్టుబడ్డాడో, ఆయన నియమించుకున్నటువంటి నియమంలో ఆయన ఏ విధంగా తన సమస్యలన్నిటినీ తండ్రికి చెప్పుకుంటూ తండ్రి సమాధానం కొరకు ఎదురు చూశాడు, కానీ ఆ సమస్యని విడిచిపెట్టి ఆ నియమాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయిన వాడు కాదు. మనం ఆ మాట కూడా చూస్తాం. ఆయన శిలువకు అప్పగించబడే ముందు రాత్రి ప్రార్థనలో ఏమని చెప్పాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి, ఇవన్నీ ఆ పాత్రలో ఆయన కనపడుతున్నాయి.
ఇప్పుడు మనం ఏవైతే చదువుకున్నామో వేదనకరమైన సంగతులు, ఇవన్నీ ఆ ప్రార్థనలో కనపడుతున్నాయి. ఇవన్నీ ఆ రోజున తండ్రి అయిన దేవునికి ప్రభు ప్రార్థన రూపంలో విన్నవించుకున్నాడు. విన్నవించుకొని ఆయన మాట్లాడినటువంటి, ఆయన చెప్పినటువంటి వాటిని మనం చదువుతుంటే ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో చూడండి. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలుగుతున్నాను, వారు నిదానించి చూచు తేరి చూచు నా వస్త్రములను వారు పంచుకొనుచు నా అంగీ కొరకు చీకులు వేసుకొనుచున్నారు. యెహోవా దూరముగా నుండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతు కొమ్ముల నుండి నన్ను రక్షింపుము. ఇంతటి వేదనకరమైనటువంటి స్థితిని అనుభవించడానికి ఆయన అప్పగించుకున్నాడు అంటే ఎవరి కొరకు? తన కొరకు మాత్రం కాదు. తాను అప్పగించుకున్నటువంటి నియమం కొరకు. ఆ నియమానికి ఆయన అప్పగించుకొని ఆ నియమం ప్రకారంగా ఆ కార్యమును జరిగించడం వలన లాభం పొందింది ఎవరు అంటే ఈ రోజున నీవు నేను. ఈ రోజున నీవు నేను లాభం పొందాం. దానివల్ల ఆయన అనుభవించినటువంటి వేదన వలన మనం లాభం పొందాం ఈ రోజున. కాబట్టి గమనించండి, క్రీస్తు ప్రభు యొక్క నియమం ఏంటి అంటే ఒకరి భారములను ఒకరు భరించాలి. ఒకరి భారమును ఒకరు భరించడం అనేటువంటిది క్రీస్తు యొక్క నియమం. ఒకరి భారమును ఒకరు భరించిన వాడే క్రీస్తు నియమాన్ని కొనసాగించేవాడు. అది తెలియకుండా మేము క్రీస్తు ప్రభు పక్షాన పనిచేస్తున్నామని మనం అనుకుంటే మనం చేసేటువంటి పని నియమానికి కట్టుబడిందిగా ఉండదు. మనం చేసేటువంటి పని నియమానికి కట్టుబడేదిగా ఉండదు. కాబట్టి గమనించండి, క్రీస్తు ప్రభు యొక్క నియమం ఏంటి అంటే ఒకరి భారమును ఒకడు భరించుట అనేటువంటిది క్రీస్తు ప్రభు యొక్క నియమం. హెబ్రీ పత్రికలో అదే మాట. అయితే ప్రభు వారు ఒక మాట చెప్పాడు. తన నియమాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారికి, ఆయన లాంటి నియమానికి బద్దులై ఆయన పక్షంగా పనిచేసే వారికి ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక మాట చెప్పండి. 5వ వచనంలో చదువుదాం. 1వ వచనము 6వ అధ్యాయము. సహోదరులారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనా చిక్కుకొనేడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. ప్రభు యొక్క నియమంలో ఇది ఒక భాగం. ఏంటట? తన సహోదరుడు ఏదైనా తప్పితములో చిక్కుకుంటే ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుతుందేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి మార్గమునకు లేక మంచి దారికి తీసుకొని రావాలి. ఏం చెప్తున్నాడు? క్రీస్తు ప్రభు యొక్క నియమంలో లేదా నియమించుకుని నియమం ప్రకారంగా జీవించేటువంటి జీవన విధానంలో ఒక పోర్షన్ ఇది. ఏంటి అంటే తన సహోదరుడు ఎవడైనా దారి తప్పిపోతే, ఏదైనా తప్పు చేసి దారి తప్పితే అట్టి వారిని తిరిగి మంచి దారికి తీసుకురావాలి. మంచి దారికి తీసుకొని రావాలి. మంచి దారికి తీసుకొని రావడానికి ఏం కావాలి అంటే అక్కడ చెప్పాడు, సాత్వికమైనటువంటిది కావాలి. మనం ముందు చదువుకున్న చూసారా, ఒకరి భారము ఒకరిని భరించాలి అంటే అక్కడ ఏం కావాలి? సాత్వికం కావాలి, ఎదుటివాడి మీద ప్రేమ కావాలి, ఎదుటివాడికి
సహాయం చేసే మనసు కావాలి, అతని వల్ల కలిగిన సమస్యను భరించడానికి ఓర్పు కావాలి. ఇవి క్రీస్తు ప్రభు యొక్క క్యారెక్టర్స్. వాస్తవమైన క్రీస్తు ప్రభు ఎవరు అంటే ఎదుటివాడి భారాన్ని భరించేవాడు, ఎదుటివాడి యొక్క క్షేమమును కోరుకున్నవాడు, ఎదుటివాడి సమస్యను పరిష్కరించడానికి సహాయపడేవాడు క్రీస్తు ప్రభు. ఆయన నియమానికి కట్టుబడి ఎదుటివాడి కొరకు కార్యాచరణ చేయడానికి వచ్చినటువంటి వాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, సాత్వికమైన మనసుతో నీ సహోదరుడిని తప్పు మార్గం నుంచి తిరిగి మంచి దారికి తీసుకొని రావాలా. అది చేయడానికి నీకు సాత్వికమైన మనసు కావాలా. ఆ సాత్వికమైన మనసు ఎక్కడ నేర్చుకుంటాం? మన ప్రభు దగ్గరే నేర్చుకోవాలి. ఆయన చెప్పాడు కదా మత్తయి సువార్తలో, ఏమన్నాడు? నేను సాత్వికుడను దీన మనసు కలవాడను కనుక ఏమెత్తుకొని ఒకసారి చదవండి అవ్వచ్చు. మత్తయి సువార్తలో చదవండి. ఆయన మత్తయి సువార్తలో ఆలోచన చదవండి. ప్రయాసపడి మార్మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకొని ఎవరి మీద? ఎవరి కాడి? నీ మీద. నా మీద ఎవరి కాడిని ఎత్తుకోవాలా? ఆయన కాడిని ఎత్తుకోవాలా. ఆయన దగ్గరికి వచ్చేవాడు తన కాడిని మోసుకుంటూ రావాలి. కానీ ఆయన సాత్వికమైన మనసు ధరించుకొని ఆయన నియమానికి కట్టుబడి పనిచేసేటువంటి ఒకవేళ సేవకుడుగా నీవు నేను ఉంటే ఆయన కాడిని మనం ఎత్తుకోవాలి. ఆయన కాడిని మనం ఎత్తుకోవడం అంటే ఆయన పడిన ప్రతి అవమానాన్ని, ఆయన పడిన ప్రతి వేదనని, ఆయన అనుభవించిన ప్రతి నష్టాన్ని, ఆయన భరించినటువంటి ప్రతి బాధని మనము కూడా భరిస్తూ సాత్వికముతో ఆయన యొక్క ఏం చేయాలా? నేర్చుకోవాలా. ఇవాళ నేర్చుకోవడానికి ఎవరు ఇష్టపడట్లా. నేర్చుకోవడానికి ఇష్టపడకపోగా ఆయన లాంటి భారాన్ని భరించడానికి అసలు ఎవడు ఇష్టపడట్లా. నేను పాస్టర్ గారిని అంటే ఇవాళ సైకిల్ వేసుకొస్తాను, వచ్చే సంవత్సరం బైక్ వేసుకొస్తాను, వచ్చే సంవత్సరం కార్ వేసుకొస్తాను. ఇవాళ టెంట్ వేస్తాను, వచ్చే సంవత్సరం రేకులు సెట్ వేస్తాను, పై సంవత్సరం పెద్ద బిల్డింగ్ కడతాను. ఏంటిది? ఆయన సాత్వికంతో జరిగించవలసినటువంటి కార్యక్రమాలకు అప్పగించుకున్నవాడు చేసే పనులు అలా ఉండవు. కాబట్టి నిజంగా మనం క్రీస్తు ప్రభు యొక్క నియమాన్ని ఎరిగిన వారైతే, క్రీస్తు ప్రభు యొక్క నియమానికి లోబడి ఆయన చెప్పిన విధంగా ఆయన పక్షంగా పనిచేసే వారమైతే, మనకు అప్పగించబడినటువంటి నియమం ఎలా ఉంది అంటే, ఆయన కాడిని ఎత్తుకొని సాత్వికమైన మనసుతో ఆ పనిని కొనసాగించాలి. ఏ పనిని కొనసాగించాలి? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటించడం వరకే మన బాధ్యత. ప్రకటించడం వరకే. అసత్యంలో ఉన్నవాడికి సత్యం చెప్పడం వరకే మన బాధ్యత. సత్యం వైపుకు రావడము రాకపోవడము అది అతని ప్రాబ్లం. వస్తే అంగీకరించబడతాడు, రాకపోతే దాని ప్రతిఫలాన్ని తానే పొందుకుంటాడు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట కూడా అదే. నువ్వు నా పక్షంగా నా నియమానికి కట్టుబడి ఒక సువార్థికుడిగా నువ్వు పని చేయదలుచుకుంటే నా కాడిని ఎత్తుకోవాలి. నీ కాడితో నాకు సంబంధం లేదు, నీ సమస్యలతో నాకు సంబంధం లేదు. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా వాటితో పాటు నా సమస్యల్ని కూడా నువ్వు భరించాలి. ఎందుకంటే నువ్వు నా నియమానికి వచ్చావు. నా నియమానికి వచ్చినప్పుడు నాలాగే బ్రతకవలసిన అవసరం ఉంది. నాలాగే నిర్మోహమాటంగా బ్రతుకుతున్నప్పుడు, నిరభ్యంతరంగా బ్రతుకుతున్నప్పుడు, పాపాన్ని ఖండించినప్పుడు, సత్యాన్ని స్థాపించదలుచుకున్నప్పుడు నీకు ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. వాటిని వాటిని భరించవలసినటువంటి అవసరం ఉంది. దానికి నా సాత్వికము నీకు అవసరం.
అది ఒక రోజుతో అయిపోద్దా? అది ఒక రోజుతో అవ్వదు. నువ్వు నేర్చుకుంటూ 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 దానికి ముగింపు చెప్పాలి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క నియమం ఏంటి? వాస్తవమైనటువంటి క్రీస్తు ప్రభు ఎవరు అంటే పొరుగువారి భారాన్ని భరించేవాడు. కన్యక పుట్టాడు, పరలోకం నుండి దిగొచ్చాడు, బతికించాడు, చంపేశాడు సంగతి తర్వాత. వాస్తవంగా దైవ కుటుంబ సంకల్పంలో వాస్తవమైన ఆయన ఎవరు అంటే ఎదుటి వారి భారమును భరించి వారిని తప్పు మార్గం నుండి దేవుని మార్గంలోనికి నడిపించేవాడు క్రీస్తు ప్రభువు. మనకు అర్థమవలసింది ఆయన. మనకు ఆయన అర్థమైతే అలాంటి పరిచయ ధర్మానికి మనం ఇష్టపడితే ఖచ్చితంగా బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవడానికి ఏమాత్రం డౌట్ పడక్కర్లా. కానీ మనం దానికి అంగీకరిస్తామా? ఆయన కాడిని ఎత్తుకోవడానికి మనకు ఇష్టం ఉందా? నువ్వు చేయని నేరానికి నీ మీద నేరస్థాపన జరుగుతుంటే దాన్ని తట్టుకొని దాన్ని ఓర్చుకుంటూ నీ ప్రజల మధ్య పని చేయగలిగినటువంటి సాత్వికం నీ దగ్గర ఉందా? నా దగ్గర ఉందా? we have to judge ourselves. మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలి. మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అది లేకపోతే క్రీస్తు నియమాన్ని కొనసాగించే వాళ్ళం కాదు. క్రీస్తు నియమం ఏంటంటే ఒకటి భారంలో ఒకటి భరించుట అనేటువంటిది క్రీస్తు యొక్క నియమం. ఆ కార్యం జరగనప్పుడు క్రీస్తు యొక్క నియమము అమలు జరగట్లేదు అనేటువంటిది క్లియర్గా అర్థమైపోతుంది. కానీ మనం భరించాలి. కానీ భరించలేకపోతున్నాం. ఎదుటివాడు సంపాదించుకుంటే భరించలేకపోతున్నాం. వాడు మంచి ఇల్లు కట్టుకుంటే భరించలేకపోతున్నాం. వాడు ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు అంటే దేవా నా సహోదరుడికి మంచి ఉన్నతమైన స్థితి ఇచ్చావని ప్రార్థన చేయగలుగుతున్నామా? చేయగలుగుతున్నామా? అలా చేయలేకపోతే ప్రభు నియమంలో మనం లేము. నీ సహోదరుడు వృద్ధి చెందుతుంటే నీ దేవుడికి కృతజ్ఞత చెప్పేటువంటి మనసు నీకు లేకపోతే మన క్రీస్తు నియమంలో ఉన్న వాళ్ళము కాదు. ఎదుటివాడి మీద అసూయపడుతూ ఎదుటివాడిని ద్వేషిస్తూ వాడు అలాగా వీడు ఇలాగా వాడు ఊరికేనే చేస్తున్నాడా, వాడు డబ్బులకు చేస్తున్నాడు కానీ వాడికి ఏది లేకుండానే చేస్తున్నాడా ఆయన మాట్లాడే చూసారా? అవి క్రీస్తు నియమాన్ని జరిగించేటువంటి వారు మాట్లాడవలసిన మాటలు కాదు. అలాగే అలాంటి మాటలు వస్తున్నప్పుడు క్రీస్తు నియమాన్ని జరిగించడానికి ఒప్పుకున్నటువంటి ఒక సేవకుడు వాటిని భరించవలసిన అవసరం కూడా ఉంది. ప్రభు ముందుకు వచ్చిన ప్రతి ప్రశ్నకి, ప్రభు ముందుకు వచ్చిన ప్రతి సవాలుకి ఆయన దగ్గర సమాధానం ఉంది. ఆయన దగ్గర సమాధానం లేనటువంటి ప్రశ్నే లేదు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆయన దగ్గర సమాధానం లేదండి? ఖచ్చితంగా ఉంది. నువ్వు దేవుడు అయితే ఆయన దగ్గర సమాధానం లేదా? నిన్ను నువ్వు రక్షించుకోలేడా? రక్షించుకోగలదు. కానీ వాటన్నిటికీ ఎలా సమాధానం చెప్పాలి? నియమం ప్రకారంగా సమాధానం చెప్పాలి. ఏంటి ఆ నియమం? ఆ నియమం ఏంటి? రక్తమాంసాల దేహంలో పౌరుషానికి కోపానికి పోయి దేవుని నియమాన్ని భంగపరిచే విధంగా కార్యం జరగకూడదు. రక్తమాంసాల దేహంలో ప్రభు ఉంటూ నియమానికి వ్యతిరేకంగా కార్యం చేయాల, నియమం ప్రకారంగానే కార్యం చేశాడు. అది మనకి ఎక్కడ అర్థమవుద్ది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఐదో వచనం నుంచి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? క్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఇంకొక లోకంలో నుంచి ఈ లోకంలోకి వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు తప్ప ఇంకొకటి ఎవరు లేరు. కాబట్టి ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అంటే ఖచ్చితంగా క్రీస్తు ప్రభు గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ గ్రంథకర్త. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. ఏం చెప్పాడు? నీకు బలి అక్కర్లేదు, పూర్ణ హోమములు నీకు అక్కర్లేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చావు. అంటే ఏం కోరుతున్నాడు? నాకు శరీరాన్ని అర్పించావు కానీ నువ్వు బలిని కోరుకోవట్లా. నాకు శరీరాన్ని అర్పించావు కానీ పూర్ణ హోమములను నువ్వు కోరుకోవట్లా. మరి ఏం కోరుతున్నాడు? అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడినట్లుగా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నువ్వు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పుచున్నాడు. ఎందుకు వచ్చాడట? నేను ఫస్టే చెప్పాను కదా, దైవ కుటుంబం యొక్క నియమాన్ని నిర్వహించడానికి, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి రక్త మాంసంలో దేహంలో వచ్చాడే కానీ ఆయన దేహంలో బలులు అర్పించడానికి, అర్పణలు అర్పించడానికి ఆయన రాలేదు. అయితే ఇంతకీ ఆయన అర్పించినటువంటి బలి ఎక్కడ ఎలాంటిది? ఆయన అర్పించినటువంటి పూర్ణ హోమం ఎలాంటిది? అది రక్త మాంసంలో దేహ సంబంధమైందా, ఆత్మ సంబంధమైన నియమంతో కూడిందా? పరిశుద్ధ దేహంలో నివసిస్తూ ఆత్మ సంబంధమైన నియమంతో కూడింది. అందుకే ఆయన బలి అర్పణ చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ అర్పణను పరలోకపు దేవుని సన్నిధానానికి తీసుకొని వెళ్ళాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చదువుతాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఆ మాట మీరు చదువుతారు. 9వ అధ్యాయము. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. కాబట్టి అర్పించినటువంటి దేహము పరిశుద్ధమైంది. ఆ అర్పణను అర్పించినటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఆ అర్పణను తీసుకొని పరలోకపు దేవుని సన్నిధానానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అర్పణ పరలోకపు దేవుని సన్నిధానానికి వెళ్ళిందో దేవాలయపు తెర రెండుగా చీలిపోయింది. దేవుడు ఏదైతే ఆశించాడో ఆ మానవుడు ఆ అర్పణ ద్వారాగా దేవుని సముఖానికి నేరుగా రావడానికి ఏర్పాటు జరిగింది. కాబట్టి ఒకరి భారం ఒకరు భరించి, మనుషులందరి భారములను భరించి క్రీస్తు ప్రభు ఏం చేశాడు అంటే ఈ రోజున నీవు నేను పరలోకపు దేవుణ్ణి తండ్రి అని పిలిచేటువంటి ఏర్పాటు చేశాడు. లేదంటే ఆయన తండ్రిని పిలిచే అర్హత మనకి ఎవరికి లేదు. ఒకరి భారం ఒకరు భరించడం వలన, ఒకరిని ఒకరు క్షమించుకోవడం వలన ఏం జరుగుతుంది అంటే క్రీస్తు ప్రభు యొక్క నియమము సంపూర్ణ చేయబడదు. ఆ నియమము సంపూర్ణమైనప్పుడు మనము దేవునికి కుమారులుగా అంగీకరించబడేటువంటి ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి క్రీస్తు ప్రభువు తన పొరుగు వారి భారాన్ని ఎందుకు భరించాడు అంటే వారిని దేవునికి కుమారులుగా చేయడం కోసం, వారిని దేవునికి కుమారులుగా చేయడం కోసం. ఎఫెసీ పత్రికలో చెప్పబడినట్లు క్రీస్తు లాంటి కుమారులు అనేకులను సంపాదించుకోవాలని
యేసుక్రీస్తునందు పరలోక సంబంధమైన విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించడానికి ఆయన చేసినటువంటి నిత్య సంకల్పంలో భాగం ఏదైతే ఉందో అదేంటి అంటే ఈరోజు నీవు నేను పరలోక దేవుణ్ణి నాయన తండ్రి అని పిలవగలిగేటువంటి ధన్యత. కాబట్టి క్రీస్తు ప్రభు ఎవరు అంటే మనకు తెలియవలసింది ఆయన పొరుగువారి కొరకు భారాన్ని భరించిన వాడు, పొరుగువారి శాపమును తన దేహంలో భరించిన వాడు, సాత్వికముతో ఎన్ని అవమానాలైనా ఎంత వేదనైనా అనుభవించడానికి ఇష్టపడిన వాడు క్రీస్తు ప్రభు. ఆయన గురించి మనకు తెలియవలసిన సంగతి అది. అందుకే ఇక్కడ హెబ్రీ పత్రికలో మన మాట చదువుకున్నాం, నీవు నాకు దేహమును నాకు శరీరం అమర్చితివి, పూర్ణహోమములను పాప పరిహార బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చిట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని అంటుంది. కాబట్టి ఎందుకు వచ్చాడు? దేవుని చిత్తము నెరవేర్చుటకు వచ్చాడు. ఏంటి దేవుని చిత్తము అంటే పాప మరణముల నియమానికి బానిసలై మరణ భయం చేత నశించిపోతున్న వారిని, అపవాది యొక్క బంధకాల్లో బంధింపబడిన వారిని విడుదల చేయటం అనేటువంటిది దేవుని చిత్తము. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఒక నియమానికి ఆయన కట్టుబడి వచ్చాడు. ఆ నియమంలో ఆయన పాపము చేయకూడదు అనేటువంటిది ప్రధానమైనటువంటి విధి. ఆయన నియమించుకున్న నియమంలో పాపము చేశాడు అనుకోండి, ఆయన ఆ పనికి పనికిరాడు. ఏ కోణంలో పాపం చేసినా, ఆకలి కోసం పాపం చేసినా, నేత్రాశితో పాపం చేసినా, శరీరాశితో పాపం చేసినా, జీవడంబంతో పాపం చేసినా, ఎక్కడ తన డంబాన్ని ఎక్కడ ఆయన బయటికి ప్రదర్శించినా పాపము జరుగుతుంది. ఆ పాపం జరిగినప్పుడు ఆ పాపం వలన ఆయన అనర్హుడుగా తీర్చబడతాడు. మానవులకు విమోచన అనేటువంటిది ఉండదు. కాబట్టి ఆ పాపం జరగకుండా ఉండడం కోసం ఆయన ప్రతి అవమానాన్ని భరించాడు. జరిగించడం కోసం, జరిగే విధంగా చూడడం కోసం అపవాది ప్రతి ఏర్పాటు చేశాడు. ఒకని ఏర్పాటు చేసి ఉమ్మేయమన్నాడు, ఒకని ఏర్పాటు చేసి బూతులు తిట్టమన్నాడు, ఒకని ఏర్పాటు చేసి కొరడతో కొట్టమన్నాడు, ఒకని ఏర్పాటు చేసి తలతిక్క ప్రశ్నలు వేయమన్నాడు, ఒకని ఏర్పాటు చేసి ఆయన్ని అపహసించమన్నాడు. అనేకమైనటువంటి కోణాల్లో ఆయనతో పాపం చేయించడానికి అపవాది ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. వాడు స్వయంగా ప్రయత్నం చేశాడు 40 దినాలు, వాడి వల్ల కాలేదు. అక్కడి నుండి శాస్త్రులు, పరిశీలులు, ధర్మశాస్త్ర ఉపదేశకులను, చివరికి రోమ రాజ్యాన్ని, రోమ సైన్యాన్ని కూడా వాడు వినియోగించుకొని ఆయనతో పాపం చేయించడానికి వాడు ప్రయత్నం చేశాడు. ఆఖరి క్షణం వరకు వాడు వదిలిపెట్టలేదు. చివరికి శిలువ మీద ఆయనతో ఇరువైపులో ఉన్న దొంగలతో కూడా ఆయన్ని పాపం చేసే విధంగా ప్రేరేపించాడు. అక్కడ కూడా ఆయన కాబట్టి ఎవరు క్రీస్తు ప్రభు అంటే ఆయన క్రీస్తు ప్రభు. ఎదుటి వారి భారాన్ని భరించేవాడు క్రీస్తు ప్రభు. ఆయన నియమం ఏంటి అంటే ఎదుటి వారి భారాన్ని భరించమనేటువంటిదే ఆయన యొక్క నియమం. కాబట్టి తమ టైం ఏంటి వరకు ఇది 1 గంట వరకు రైట్. 10 నిమిషాలు బ్రేక్ ఇమ్మంటావా? రైట్, ఓకే. అయితే ఒక 5 minutes వదిలేస్తున్నాను, తర్వాత కంటిన్యూ చేద్దాం. నేను మంచినీళ్ళు ఒకటి కొంచెం తాగే వాళ్ళకి. చూస్తున్నారన్న చాలా మంది ఉన్నారు టైంలో.